హాయ్, గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలలో చూస్తే మనము యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారాల గూర్చియు వినబోదురు అని రాస్తా ఉన్నాడు. ఇంక్రీజ్ ఇన్ వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఇది మనం ప్రతిదినం చూస్తూనే ఉన్నాం. ఇంకా రాబో దినాలలో ఇవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇవి ఏ విధంగా అవుతూ ఉంటాయి? ఎస్కలేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న వివాదాలు లేకపోతే యుద్ధంలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి చూస్తే ఇంకొన్ని ఎక్కువైతూ ఉంటుంది. సో యాజ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే అంటే హ్యూమన్ రేస్ ముందరకు పోతున్న కొద్దీ ఈ యుద్ధ సమాచారాలు మనము ఇంకా ఎక్కువగానే వింటాం, కానీ ఇవి తక్కువ కావు. ఇదొక దేవుని రాకడకి ఇదొక సూచన. రెండవది ప్రాఫటిక్ గ్లోబల్ టర్మాయిల్ అనేది అవుతుంది. అంటే అంటే భూమి యందు అంటే కంప్లీట్ ఎర్త్ అంటే వరల్డ్ వైడ్గా ఈ టర్మాయిల్ వాయిలెన్స్ అంటే ఈ యొక్క గందరగోళం అనేది ఇంకా ఎక్కువగానే అవుతూ ఉంటుంది. దాని తర్వాత హ్యూమానిటీ టర్న్స్ టు వాయిలెన్స్. సర్వ మానవత్వం కూడా వాయిలెన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అగ్రెషన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకొక పాయింట్ మనం చూస్తే పీస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ఎర్త్. సమాధానము అనేది భూమి మీద నుంచి కంప్లీట్గా తీసివేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. రాను 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 ఆ పీస్ అనేది, ఆ సమాధానం అనేది లేదు. ఎక్కువగా అంటే అగ్రెషన్ టాక్స్ మనం వింటూ ఉన్నాము. టెన్షన్స్ వాతావరణంలో భూమి మీద ఉన్న ప్రజలందరూ, ప్రతి దేశం, ఒక్క దేశం అని కాదు, ప్రతి దేశంలో ఇది జరుగుతూ ఉన్నది. దాని తర్వాత ఇంకొకటి భయంకరంగా మనం చూస్తున్నది ఏంటంటే స్పిరిచువల్ వార్ఫేర్. భయంకరమైన స్పిరిచువల్ ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉన్నది. సో ఇవన్నీ ఈ 3-4 ఇన్సైట్స్ ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, యుద్ధముల గురించిన సమాచారము వింటాముంటాం. అది డెఫినెట్లీ రానున్న దినాలలో ఇంకా ఎక్కువనే అవుతుంది అనేసి ద ఎండ్ టైమ్ సైన్స్ మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని దీవించును గాక.